హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదిగో చూడండి, ఇది గుమ్మడి మొక్క. ఇదంటే గుమ్మడి మొక్క, ఇది నాటు గుమ్మడి మొక్క. గుమ్మడి మొక్కలో నాటు హైబ్రిడ్ ఉంటే అది కాదు, మామూలుగా బూడిద గుమ్మడికాయ ఉంటుంది. అదేం చేస్తారంటే మామూలుగా గృహప్రవేశాలప్పుడు ఇళ్ళల్లో దిష్టిబొమ్మగా కట్టుకుంటారు. అది గుమ్మడికాయ, ఇది నాటు గుమ్మడి చెట్టు. ఇది మనం కూర వండుకుంటాం దీన్ని. మరి ఇందులో విశేషం ఏముందంటే విశేషం ఏం లేదండి. ఇది సహజంగా మామూలుగా మే జూన్ తర్వాత వర్షాలు పడి వాతావరణం చల్లబడ్డప్పుడు నాటుతారు. నేనేందంటే ప్రయోగంగా మన జనవరిలో నాటిన, అంటే ఇది ఎండాకాలం పంట వచ్చుద్ది ఏమో చూద్దామని. ఇది జనవరిలో నాటినప్పుడు రేపు ఎండలకి కాయొచ్చు కాయకపోవచ్చు. ఒకవేళ కాసిందనుకో మనకి ఎండాకాలం కూడా గుమ్మడికాయలు పండించాలి అనే ఆలోచనతో ఒక ప్రయోగంగా దీన్ని నాటినాను. ఒకవేళ మళ్ళీ ఇది కాస్తే అప్పుడు మళ్ళీ వీడియోలో మీకు పెట్టి మీకు చూపిస్తాను. అప్పుడు మనం ఎండాకాలం కూడా గుమ్మడికాయలు పండించవచ్చు. అది విషయం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.